అందరికీ వందనములు. ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని నీటి యొక్క దైవ వాక్యం వినటానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకే మీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాము. నేటి దినం కూడా ప్రభు కొన్ని నిమిషంలో లేఖన భాగాలను ధ్యానించిన అయింటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి ప్రభు మీ యొక్క జ్ఞానం చేత గ్రహించే కృప దయచేయమనియు, మానవ మాత్రులుగా మా యొక్క జ్ఞానం సరిపోదు, అయినప్పటికీ మీరు మాకు ఇస్తున్నటువంటి సమయంను బట్టి ప్రేరణను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ లేఖన భాగముల ద్వారా మేము హెచ్చరించబడి మమ్మల్ని మేము సరి చేసుకొని కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము. ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ధనమే సర్వం వనుచు సుఖమే స్వర్గం వనుచు తండ్రిని వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చే దేవానించేరీతి. ధనమే సర్వం వనుచు సుఖమే స్వర్గం వనుచు తండ్రిని వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చే దేవానించేరీతి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దూరదేశములోన బాగుందు ననుకొనుచు తప్పితి మార్గము, తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దూరదేశములోన బాగుందు ననుకొనుచు తప్పితి మార్గము, తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము.
దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నా తండ్రి నన్ను చూచి పరిగెడుచు తెంచి నాపై పడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరిగెడుచు తెంచి నాపై పడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుందును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుందును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రియులారా, మంచిది. నేటి ఆదివారము మనం తీసుకున్నటువంటి అంశము ఏమనగా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, అంటే స్టీవర్డ్షిప్ సండే. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అంటే ఈ యొక్క గృహ నిర్వాహకత్వంలో తేట తెల్లంగా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ తెలుగు పదం తేట తెల్లంగా అంటే ఎటువంటి మసకలు లేకుండా. అకౌంటబిలిటీ అంటే నేను ఒకరికి లెక్క అప్పచెప్పాలి అన్నది నా దృష్టిలో పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఒక రకంగా ఈ యొక్క అంశం అకౌంటబిలిటీ ఆర్ స్టివర్డ్షిప్ అంటే, స్టివర్డ్షిప్ అనగానే గృహ నిర్వాహకత్వము అంటే గృహము అనగానే ఇల్లు అనే కాదండి. స్టివర్డ్షిప్ అన్నది నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో, ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ నేను ఒకరికి లెక్క అప్పచెప్పాలి. నాకు కొంత అమౌంట్ ఇచ్చినారు, దానికి నేను లెక్క అప్పచెప్పాలి. నాకు కొంత సమయం ఇచ్చినారు, సమయంలో నేనేమేమి పని చేయాలన్నది ఒక లెక్క అప్పచెప్పాలి. సో ఫ్రెండ్స్, మానవులలో ఉండేటటువంటి స్వార్థం మూలంగా చాలా వరకు ఈ లెక్కలన్నీ దొంగ లెక్కలే ఉంటాయి. సమయాన్ని కూడా దొంగిలే వాళ్ళు ఉంటారు. ఇంకా ఒక వ్యక్తిని ఆనందింపకుండా చేయటానికి బలమైన కారణాలంటే ఈ స్టివర్డ్షిప్ గురించి తెలుసుకోకపోవటమేనండి. సో ఇక్కడ మొట్టమొదటిగా అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పు సంఘానికి రాసినటువంటి పత్రిక, ఫిలిప్పు సంఘానికి పౌలు గారు రాసిన లెటర్ 4వ అధ్యాయంలో చూసినట్టయితే 10 నుండి 20కి పౌలు గారు క్లియర్గా చూడండి. పౌలు గారిని మనము ఎందుకండి తీసుకుంటున్నామంటే ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అనుభవములు కలిగి మనకు వెల్లడిపరుస్తున్నటువంటి విషయములు. అది ఫిలిప్ సంఘానికి రాసినాడు కదండి, నాకు అక్కర్లేదు అని అనుకోవటానికి లేదండి. ఇప్పుడు ఒక గృహంలో ఒకరు ఉన్నప్పుడు ఆ గృహంలో, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఒక ఏరియాలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రం ఒకరికి తెలిసినప్పుడు, ఆ గృహంలో చాలామంది ఆ ఏరియాలో ఉన్నప్పుడు మీ యొక్క ప్రాంతానికి వరద ముంచి వేయనై ఉన్నది అని తెలియపరచబడినప్పుడు ఆ ఒక్క వ్యక్తి బయటికి వెళ్ళిపోతాడా అండి? అది నాకు కూడా వర్తిస్తుంది కదా, నీకే కదా నువ్వు వరదలో నువ్వు మురుగుతామని నేను అనుకుంటానా? కాదు కదా, అందరికీ వర్తిస్తుంది. ఇదే మాదిరిగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. సో నో, అశాశ్వతమైన ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలన్న విషయం గురించి, ఎందుకు నమ్మకంగా ఉండమో కూడా మనకు చూద్దాం. ఇక్కడ పౌలు గారు అంటున్నారు,
నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలను యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించుతుని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయం దొరకలేదు. ఓకే, నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఇది మనకు అవసరం అండి. అసలు తృప్తి అన్నది మానవుడికి నేర్చుకోవాలి, మానవుడు నేర్చుకోవాలి. ఈ అసంతృప్తి కారణాల మూలంగానే సరి అయినటువంటి న్యాయ విధులను అంటే యథార్థతను విడిచిపెట్టి ఒకరికి నమ్మకంగా ఉండకుండా ఉంటారండి. పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నేనే స్థితిలో ఉన్నను తృప్తిగానే ఉన్నాను. ఇక్కడ చూడండి, చాలామంది అంటే నన్ను దేవుడు ఆశీర్వదించిండు అనటానికి నేనేదో ఉన్నత ఆస్తులు, అంతస్తులు, పలుకుబడి అవన్నీ ఇస్తాడేమో దేవుడు, కానీ అది ఇవ్వనంత మాత్రంలో నాకు తృప్తి ఉండదని కాదండి. తృప్తి నేనున్న ప్రాంతం నుండి నాకై నేనుగా ఆ తృప్తిని పెంపొందించుకోవాలి, జనరేట్ చేసుకోవాలి. దాన్నే పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. కొన్ని సందర్భాలలో మనం కొద్దిమంది వ్యక్తులను చూసినప్పుడు మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, దైవ సేవకుడు, అంటే ప్రభుత్వ ఉద్యోగి కూడా. ఆయన కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ ఉంటుంటారు. అంటే ఏ వ్యక్తి గురించైనా, ఏ సేవకుడి గురించైనా, ఒక్కొక్కసారి మా కుటుంబం గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటుంటాం కదండి. అప్పుడు ఆ సేవకుడు ఏమంటాడంటే, పలానా పర్టికులర్ ఒక వ్యక్తి పేరు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మీరు ఎక్కడికి పంపినా తృప్తికరంగా పోయి వస్తాడండి అంటాడు. మీరు అతన్ని ఒక పూరి గుడిసెలో పడుకోమన్నా పడుకుంటాడు, 5 స్టార్ హోటల్లో పడుకోమన్నా పడుకుంటాడు, ఫ్లైట్లో ట్రావెల్ చేయమన్నా చేస్తాడు, షేరింగ్ ఆటోలో ట్రావెల్ చేయమన్నా చేస్తాడండి అని. అంటే ఆ వ్యక్తి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం అండి. ఇప్పుడు ఇక్కడ మనకు చెప్పాలి అని అంటే, పౌలు గారు తన సాక్ష్యాన్ని క్లియర్గా పంచుకుంటూ ఉంటున్నారు. ఆ సాక్ష్యాన్ని మనం ఎంతో విలువైందని కానీ చూడాలి. రైట్, ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఎవరైతే చూడండి, చాలా వరకు కొంతమందిగా అంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, నీకు ఆశీర్వదింపబడతాడు, దేవుడు నీకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడని చెప్పినప్పుడు ఆ మాటలు నా చెవిలో తిరుగుతూ ఒక్కొక్కసారి అంటే నాకున్నటువంటి పరిసర ప్రాంతాలను చూసుకున్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించలేదా అని ఆ ప్రశ్నార్థకమైన జీవితము నన్ను అసంతృప్తికి గురి చేస్తుంది. అదే అండి ఫ్రెండ్స్, మనందరికీ దేవుడు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ఇచ్చినాడండి. వసతి ఉండటానికి ఇచ్చినాడు, పడుకోవడానికి ఇచ్చినాడు, కుటుంబం ఇచ్చింటాడు, సంఘాన్ని ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు. పెద్దదా చిన్నదా, నాకెంత జీతం వస్తుంది చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క జీతం. కొద్దిమంది లక్షలలో సంపాదించవచ్చు, కొద్దిమంది వేలలలో సంపాదించవచ్చు, కొద్దిమంది అనుదినం ఆ రోజు వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి పొట్ట గడుస్తుండొచ్చు. ఆ తృప్తి అన్నది లేకుండా ఉంటే నేను గృహ నిర్వాహకత్వం సరిగా చెయ్యను. దేవుడికి నేను లెక్క అప్పచెప్పలేనండి. దేవుడికే కాదు, కుటుంబంలో కూడా భర్త భార్య, భార్య భర్త, తండ్రి పిల్లల మధ్యలోనూ, అదేవిధంగా ఒక యజమాని, తర్వాత ఈ ఆయన దగ్గర పని చేసేటటువంటి వాళ్ళ దగ్గర కూడా నమ్మకత్వంగా ఉండకపోవచ్చు. ఆ తృప్తి అనే పదమే నన్ను మోసం చేయకుండా ఉంచుతుంది. అప్పుడు నేను నమ్మకంగా ఉండగలను. ఒక కంపెనీలో ఎప్పుడు మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటాడు కదా, వాళ్ళ దగ్గర పర్చేజింగ్ వాళ్ళు కూడా ఉంటారు కదండి. పర్చేజింగ్ టీం ఉంటుంది. లోకల్ పర్చేజెస్ అంటే మార్కెట్కి వెళ్ళి ఐటమ్స్ కొనుక్కొస్తూ ఉంటుంటాడు. ఎప్పుడు కూడా ఆయన దగ్గర పనిచేసేటటువంటి యొక్క మార్కెటింగ్ అంటే కొనుక్కొని వచ్చేవాడు, షాపింగ్ చేసేవాడు, కంపెనీకి సరిపడినటువంటి ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చే అతనికి ఎప్పుడు కూడా ఒక అతను అంటే మేనేజింగ్ డైరెక్టర్ తన క్యాషియర్ అప్పచెప్తే, ట్రెజరర్ ఆర్ క్యాషియర్, ఆయన దగ్గర ఇతను ఎవరైతే మార్కెటింగ్ వెళ్ళి పర్చేజ్ చేసుకొని రావాలో ఆయనకి ఎప్పుడు ₹1,00,000 ఇచ్చేవాడు. ₹1,00,000 ఇచ్చిన తర్వాత మార్కెట్కి పోయేవాడు, వచ్చేవాడు. తర్వాత ఇంకెంత అయింది అని అంటే, సార్ ఇంకొక 5,000 తక్కువ పడిందని చెప్పటము, 2,000 తక్కువ పడిందని చెప్పటం, అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ పోయినాయి. తర్వాత ఇంకొక అసిస్టెంట్ను కూడా తీసుకున్నారు, ఆయనకి కొంచెం కష్టంగా అవ్వకుండా ఉండటం కొరకు. తర్వాత ఒకరోజు ఇతను రాలేదు. ఇతను రాకుంటే ఏం చేసినాడు, అసిస్టెంట్ మార్కెట్కి వెళ్ళి ₹1,00,000 తీసుకొని వెళ్ళి ఐటమ్స్ అన్నీ కొనుక్కొని వచ్చాడు. కొనుక్కొని వచ్చిన తర్వాత 10,000 మిగిలితే తిరిగి మేనేజర్ గారికి ఇచ్చేశారు, ఎండి గారికి.
మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఇచ్చేస్తే, నువ్వు అన్ని ఐటమ్స్ తెచ్చావా అన్నాడు. అవును సార్, మీరు చెప్పిన ఐటమ్స్ అన్నీ. అంటే లిస్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నావా, ఏది మిస్ అవ్వకూడదు అన్నాడు. సార్ మీరు లిస్ట్ రాసిచ్చిన దాని ప్రకారం నేను మార్కెట్లో అన్నీ తీసుకొచ్చినాను, నాకు 10,000 మిగిలిన మీకు ఇచ్చేసినాను అన్నాడు. సో ఓకే, పర్వాలేదని అతను కొత్తగా జాయిన్ అయిన అతను పంపించేసినాడు. మరుసటి దినాన ఆ పాత సీనియర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చాడు. నిన్న వీళ్ళు ఐటమ్స్ పర్చేస్ చేసినారన్నది చెప్పకుండా అతనికి మళ్ళీ ₹1,00,000 ఇచ్చి ఆ లిస్ట్ ఇచ్చి పంపాడు. పంపిన తర్వాత అతను మార్కెట్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఫోన్ చేశారు. సార్ మీరు ₹1,00,000 ఇచ్చినారు, కానీ ఇక్కడ 106 అయింది, 1,06,000 అయింది అంటే, పర్వాలేదు ఆ 6,000 నువ్వు పే చేసుకొని రా, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇస్తానని అన్నాడు. వచ్చిన తర్వాత నిన్న తెచ్చిన ఐటమ్స్కి సేమ్ షాపులో సేమ్ అతను ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు నిన్న 90,000కు ఒక అతను బిల్లు తీసుకున్నాడు, అది ఒరిజినల్ రేటు. ఇతను ఎవరైతే ఉన్నారో 1,06,000కు బిల్లు తీసుకున్నాడండి. ప్రియులారా చూసినారు. ఎందుకండి అంటే 16,000 అతను మిగిలించుకోవాలనుకున్నాడంటే, తృప్తి అన్నది లేనప్పుడు బాగా గుర్తుపెట్టుకోనండి, నేను ఈ లోకంలో జీవించటం కొరకు దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను దేవుడికి నమ్మకంగా ఉండాలి అంతే. ఇప్పుడు చూద్దాం. దీన స్థితిలో ఉండనెరుగుదును నేర్చుకోవాలి, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును నేర్చుకోవాలి. ఈరోజు మనకు భోజనంలో ఏముందండి, ఏమన్నా ఉండొచ్చు అండి. సింపుల్ మీల్స్ ఉండొచ్చు, అంటే సింపుల్ మీల్స్ అన్నము పప్పు ఏదో పచ్చడి. రేపు వేరే ఉండొచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఉండొచ్చు, మీ ఇంట్లో కూడా ఫంక్షన్స్కి వేరే స్థితిలో ఉండొచ్చు. ఈరోజు మీరు చాప పైన పడుకోవచ్చు, రేపు సోఫా పైన పడుకోవచ్చు. ఈరోజు మీరు చెక్క కుర్చీలో కూర్చోవచ్చు, రేపు మీరు ఏసీ కార్లో కూర్చోవచ్చు. చూడండి, అది నేను నేర్చుకోవాలి. ఇక్కడ ఏమైపోతుందంటే, నేను ఒకేటటువంటి ఉన్నత స్థితికి నేను అలవాటు పడిపోయినప్పుడు ఈ దీన స్థితికి నేను ఉండలేనండి. ఇది రిలేషన్షిప్ను కూడా దెబ్బతీస్తుంది. నేను ఎప్పుడూ కూడా మా ఇంట్లో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనేకమైనటువంటి సోఫాలు పెద్ద పెద్ద ఏసీలు రూమ్లోనే ఉండి, మా బంధువే ఉండొచ్చు, మా తోబుట్టువే ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అతను నివసించేటటువంటి వసతిని బట్టి నేను ఇక్కడ ఉండను అన్నప్పుడు రిలేషన్ దెబ్బతింటుందండి. ఆ రిలేషన్షిప్లో కూడా నేను నమ్మకత్వంగా ఉండాలంటే ఎవరిని విమర్శించకూడదు. మీ ఇంటికి వస్తే మీ దగ్గర అది ఉండదు ఇది ఉండదు, వేరండి. ఆయన అందులోనే జీవిస్తున్నాడు, ప్రాణంతో ఉన్నాడు, ఇతరులను ప్రేమిస్తున్నాడు, దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కాబట్టి నేను నమ్మకంగా ఉండాలి. ఎటువంటి స్థితిలో ఉండటానికి, తర్వాత కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏమండి, తిండి ఉన్నా లేకపోయినా, చూడండి, తిండి ఉన్నా లేకపోయినా. అలాగని చెప్పి ఉపవాసం ఉండమని చెప్పట్లేదండి. అంటే అసలు లేకుండానే పని చేయకుండా పడుకొని నేను తినకుండా కూడా ఉండాలి, అది కాదు. కష్టపడాలి, తిండి లేకున్నా కూడా ఓర్చుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నాను. మరి ఇవన్నీ చెబితే ఏమన్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఇటువంటి పరిస్థితిలో నాకు దేవుడు తోడుగానున్నాడు అన్నది తను నేర్పుతామన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేను నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటనంటే, దేవుడు నాకు సమస్తమును కలగచేసి ఉన్నాడు, నేను ఆయన యందు నమ్మకంగా కలిగి ఉండాలంటే ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ దేవుడు నాకంటూ ఒకటి ఇచ్చినాడు. అది ఇప్పుడు లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు, నమ్మకత్వము మరియు ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఎలా చేస్తాం? లూకాసు వార్త 19వ అధ్యాయం 11 నుంచి. యేసు ప్రభు ఎగ్జాంపుల్, ఆయన పరలోకాన్నంతా కూడా భూలోకపు ఉదాహరణతో మాట్లాడినాడు. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడనని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యమును సంపాదించుకొని మరల రావాలనని దూరదేశమునకు ప్రయాణమై, రాజకుమారుడు ఒక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఓకే, సంపాదించుకున్న తర్వాత ఏమన్నాడంటే, రాజకుమారుడు మరలా రావాలని, అంటే ఇంకొక రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరల రావాలనని దూరదేశమునకు ప్రయాణం, అంటే సంపాదించుకున్నాడు, పొయ్యి మళ్ళీ రావాలి వేరే దగ్గరికి. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాడు. 10 మీనాలు ఇచ్చి 10 మందిని పిలిచి 10 మీనాలు ఇచ్చాడు.
తర్వాత అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి. 10 మంది అయింది, అతను రాజ్యం చేయటం మాకు ఇష్టం లేదయ్యా, నువ్వు రాబాకు అని చెప్పి ఆయనకు మెసేజ్ పంపిండ్రు. 10 మంది పక్కకు పెట్టండి, మిగతా వాళ్ళ సంగతి మీరు రాక్కర్లేదన్నారు. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ఏ రాజ్యాన్ని అయితే సంపాదించుకొని పోవాలనుకున్నాడు సంపాదించుకున్నాడు. వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించను తెలిసి కొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యుద్ధకు పిలువమని ఆజ్ఞాపించాడు. 10 మందికి ఇచ్చినాడు కదండి 10 మీనాలు, ఒకటి చొప్పున. మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, ఒక ఆయన వచ్చినాడు, సార్ నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా, ఒకడు వచ్చినాడు, నాకు 1 నుంచి 10 సంపాదించిన అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. అదే మాదిరిగా ఇంకొక అతను వస్తాడు, ఆయన కూడా ఏమంటాడు, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనక 10 పట్టణముల మీద అధికారిపై ఉండమని వానితో చెప్పి అయిపోయింది. ఎవరైతే 1 మీనా నుంచి 10 సంపాదించినాడో 10 పట్టణములు అతనికి ఇచ్చేశాడు. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించడం, నువ్వు నాకు 1 ఇచ్చావు, నేను 5 సంపాదించాను. ఓకే, సరే. ఇతను కూడా కష్టపడ్డాడు. అతడు నీవును 5 పట్టణముల మీద ఉండమని అతను చెప్పగా, అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానను ఎత్తుకొని వాడవును, విత్తని దానను కోయి వాడవని కఠినుడవును గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానను ఎత్తువాడను, విత్తని దాన్ని కోయి వాడనైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా. ఇది ఇతన్ని అంటే ఒక్కటి కట్టి పెట్టిండు. కట్టి పెట్టడమే కాక ఆయన గురించి మాట్లాడినామా, ఓ నువ్వు కఠినుడవు, పెట్టని దగ్గర ఎత్తుదువు అని, పంట వేయని దగ్గర కోయుదు అంటాడు. అలా తెలిసి ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక మాట అంటాడు, నీవు సావుకారుల దగ్గర ఎందుకు పెట్టలేదు. ఇది ఏంటంటేనండి, సావుకారుల దగ్గర అంటే ఇది న్యాయపరమైన చట్టపరమైనటువంటిది. మిత్తికి ఇవ్వటము, వడ్డీకి ఇవ్వటం అని కాదు. వాళ్ళ అక్కర కొలది నాది తీసుకుంటారు వాళ్ళు, కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మిత్తికి ఇవ్వటము ఏమండి, వడ్డీకి ఇవ్వటం అంటే అది వేరే అయిపోతుంది, పదము వేరేగా ఉంటుంది. అదే బ్యాంకులు అంటేనేమో నాది సేఫ్టీ కొరకు నేను అక్కడ దాచుకున్నాను. ఇక్కడ చూడండి, కాంట్రవర్సీ అక్కర్లేదండి. బ్యాంకులో డబ్బులు వేయొచ్చా, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయొచ్చా, అవన్నీ కాసేపు పక్కకు పెడదాం. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఉపమానములు ఏంటిదంటే, నీవు కష్టపడలేనప్పుడు కనీసం అది ఒకరి దగ్గరైనా పెట్టొచ్చు కదా. అంటే ఏంటిది, వాళ్ళైనా దేనికైనా ఉపయోగించుకునే వాళ్ళు కనుకని అంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు నాకు ఇచ్చినటువంటి దానికి దేవునికి నేను నమ్మకంగా ఉండాలండి. అది ఇది ఎవరంటే, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినాడు నమ్మకంగా ఉండటం కొరకు. ఉద్యోగంలో వచ్చే జీతంలో దేవుడికి నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు, నీ భార్యకి ఎంత నమ్మకంగా ఉంటున్నావు, నీ భర్తకి ఎంత నమ్మకంగా ఉంటున్నావు. కేవలం వస్తువులకు తోటే సంతృప్తిగా ఉంటానని అనుకుంటున్నాం. నీ యొక్క తేట తెల్లమైనటువంటి జీవితం, నమ్మకమైనటువంటి జీవితం దేవుడికి లెక్క అప్పచెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఇక్కడ నిర్గమకాండంలో ఇక్కడ జరిగినటువంటి స్టోరీ చూద్దాం. నిర్గమకాండం 36వ అధ్యాయం. బెసాలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరిని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించాడు. ప్రజ్ఞ, దేవుడి యొక్క పని కొరకు ఆశ కలిగినటువంటి వ్యక్తుల్ని పిలిపించినాడు. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. ఏవైతే అర్పణలు తెచ్చినారో అవన్నీ తీసుకొచ్చారు. అయినను ఇశ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. తీసుకొని వచ్చినారు. అయినా ప్రతిరోజు కూడా తెస్తుంటున్నప్పుడు ఇక్కడ అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనా తేవద్దని ఆజ్ఞాపించెను గనుక
పాలెమందంతటా ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది. చూసిండ్రండి, నాకు ఏదైతే నేను ప్రాజెక్టు నిర్మించాలని అనుకున్నానో దానికి తగిన బడ్జెట్ నాకు వచ్చింది. ఇంకా వస్తున్నప్పుడు ఎంత న్యాయంగా దేవుడికి నమ్మకంగా ఉన్నారో చెప్పండి. మోషే నమ్మకంగానే ఉన్నాడు. ఎవరైతే పని చేస్తున్నారో ప్రజ్ఞావంతులు వాళ్ళు కూడా చెప్పినారు, మనకు అవసరమైనంత వచ్చిందండి, మిగతా వాళ్ళని ఇంకెందుకు ఇబ్బంది పెడతారు, అక్కర్లేదు. ఒకసారి మనం ఆలోచించుకుందామండి. నాకు కావాల్సింది ఇంత అమౌంట్, సరే రఫ్లీ 5,000 ఒక అమౌంట్కు. నేను 5,000 రిక్వెస్ట్ ఎవరికో పెట్టినాను, వాళ్ళు 5,000 నాకు ఇచ్చినాక రెండో వ్యక్తి నాకు అవసరం లేదు. అది నమ్మకత్వం అంటే, యథార్థత అంటే. నేను నా 5,000 కొరకు 10 మందికి చెప్తే 10 5 50, 50,000 నాకు వచ్చినప్పుడు నేను కొన్నది 5,000 ఐటమ్, నేను ఎవరికి లెక్క చెప్తాను? ఒకే ఐటమ్ నేను 10 మందికి చూపించాలనా, 10 వస్తువులు చూపించాలా? ఇదండి నమ్మకత్వం అంటే. కావున ప్రియులారా, నీవు మొట్టమొదటగా నీ అంతటా నీవు ఎంత తేట తెల్లంగా ఉన్నావు ఒకటి గుర్తుపెట్టుకో. ట్రాన్స్పరెన్సీ. దేవుడితో నువ్వు ఎంత తేట తెల్లంగా ఉన్నావు గుర్తుపెట్టుకో. కుటుంబంలో ఎంత తేట తెల్లంగా ఉన్నావు గుర్తుపెట్టుకో. నువ్వు పనిచేసేటటువంటి ఆఫీసులో ఎంత తేట తెల్లంగా ఉన్నావు. కొన్ని లెక్కలలో ఒకట్ల స్థానంలో తప్పొచ్చు, రెండో స్థానంలో తప్పొచ్చు, వందల సంఖ్యలో తప్పొచ్చు, కొద్దిమంది లక్షల స్థానంలో తప్పు లెక్కలు చేస్తారండి. ఫ్రెండ్స్, ఎక్కడ తప్పు జరిగినా ఒకప్పుడు దేవుడికి లెక్క చెప్పవలసిన అవసరం ఉందండి. కావున ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండి గృహ నిర్వాహకత్వం మంచిగా చేసుకుంటూ, దేవుడు నాకు ఇచ్చినటువంటి సంపూర్ణం చేసుకుంటూ, ఎక్కడ కూడా తప్పుడు లెక్కలు లేకుండా బలా నమ్మకమైన మంచి దాసుడనే దేవుడి చేత పిలిపించుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రభువా, మేము నమ్మకంగా ఉంటూ, కుటుంబంలోను పనిచేసేటటువంటి ఆఫీసులోను కూడా నమ్మకంగా ఉంటూ మంచి గృహ నిర్వాహకత్వం జరిగించే కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, తిరిగి కలుసుకున్న పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.